గంగిరెడ్డి గారి దగ్గర కుట్లేయించుకుందుకు వచ్చిందమ్మా డెడ్ బాడీ. రిపోర్ట్లు ఇవన్నీ కూడా సిబిఐ విచారణలోకి వెలుగులోకి వచ్చే విషయాలు. ఇవి ఇప్పుడు అంటే సిబిఐ విచారణలో ఇతని పేరు తీసేసినప్పటికీ మళ్ళీ ఇదంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఛార్జ్ షీట్ కాదండి, ఇంకొక ఛార్జ్ షీట్ లో ఇతని పేరు యాడ్ చేసేస్తారండి. రైట్ గౌతమ్ గారు చూశారు అంటే ఇప్పుడు ఏం జరుగుతున్నాయంటే ఎలక్షన్స్ కూడా దగ్గరున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఈ కేసుకు సంబంధించి బయటకు రావడం, ఆ తర్వాత ఇదంతా కుటుంబ సభ్యులపైనే నెట్టే ప్రయత్నం జరుగుతుండడం, వాళ్ళపైనే కేసులు పెట్టడం, ఎట్లా చూస్తారు ఇదంతా ఇప్పుడు జరుగుతున్న పరిణామాన్ని? నిజంగానండి 2019 ఎన్నికల ముందు ఈ ఇన్సిడెంట్ జరగటం మూలాన ఒక లబ్ధి చేకూరింది. ఇది మళ్ళీ తిరిగి ఇంకా ఎన్నికల 5 నెలల్లో ఉన్న కాలంలో మళ్ళీ ఇలాంటి కేసులు ఒకటి రావటం అంటే ఇప్పుడు కోర్టు డైరెక్షన్ ద్వారా వచ్చినా గానీ మరి పోలీసులు ఏమి విచారణ చేస్తారు? రేపు వాళ్ళ సునీతారెడ్డిని కానీ, రాజశేఖర్ రెడ్డిని కానీ, లేకపోతే రామ్ సింగ్ కానీ వాళ్ళ మీద ఏమి విచారణ చేసి వీళ్ళు అరెస్ట్ చేస్తారా, లేకపోతే మళ్ళీ ఫర్దర్ గా కోర్టుకి ఏమి ఇన్ఫర్మేషన్ ఇస్తారనే దాని మీద ఆధారపడి ఉంది. దాంతో పాటుగా ఈ పిఏ కృష్ణారెడ్డి ఈ కేసు వేయటం వెనకున్న ఏదో కుట్ర కోణం అవకాశం ఉందని అందరూ భావిస్తూ ఉన్న తరుణంలో అసలు పిఏ కృష్ణారెడ్డి పాత్ర ఎక్కడి నుంచి మొదలైంది అని అంటే అప్పుడు అవినాష్ రెడ్డి గారు అడుగుతూ ఉండేవారు చూడండి, ఒక లెటర్ ఉండాలి, లెటర్ ఏమైంది, ఆ లెటర్ గురించి ఏం మాట్లాడరేందని వీడియోలు కూడా చాలా చేశారు. ఆ లెటర్ వాజ్ ద కీ ఎవిడెన్స్, ఆ లెటర్ ఖచ్చితంగా కీ ఎవిడెన్స్ అని చెప్పి ఆ లెటర్ ని దాచిపెట్టి రాజశేఖర్ రెడ్డికి ఇచ్చింది పిఏ కృష్ణారెడ్డి కాదండి. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి దాన్ని పోలీసులకు అందజేయటం జరిగింది. ఆ తర్వాత అది నిన్హైడ్రిన్ టెస్ట్కి వెళ్ళిందా, దేనికి వెళ్ళింది, ఎవరు వేలి ముద్రలు వస్తాయి, ఇంకా రావాల్సి ఉంది. దాని మీద రాపించిన వాళ్ళు ఎవరు, రాసిన వాళ్ళు ఎవరు తెలిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఒక కొత్త ట్విస్ట్, ఎందుకంటే సిట్ ఉన్న కాలంలో గానీ 2 సిట్లు ఉన్నాయి. ఎప్పుడు అధికారం మారక ముందు ఒక సిట్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక ఒక సిట్ ఉంది. కాదు దీన్ని సిబిఐకి మార్చాలి అని పట్టుబట్టి సిబిఐకి మార్పించిన తరువాత కదా ఈ పిఏ కృష్ణారెడ్డిని వాళ్ళు పిలిచింది. అప్పటి వరకు గౌతమ్ గారు మీరు అన్న అంశం లెటర్ వాజ్ ద కీ ఎవిడెన్స్. అది 100% మర్డర్ అని చెప్పడానికి లెటర్ వాజ్ ద కీ ఎవిడెన్స్. అదే ఇన్హైడ్రిన్ టెస్ట్ తర్వాత వచ్చే వేలు ముద్రలను బట్టి ఎంత క్లియర్ గా వస్తాయో దాన్ని బట్టి తెలిసిపోతుంది ఆనంద్ సాగర్ గారు. కానీ మరి ఇక్కడ పిఏ కృష్ణారెడ్డి ఆడుతున్న డ్రామా లాటర్ లో ఏం తెలియదు కదా. దాంతో పాటుగా ఆ డ్రామాని ఇప్పుడు ఉన్న జరిగిన పరిణామాలన్నిటినీ ఒకసారి బేరీజ్ వేసుకుని చూసుకుంటే ఈయన సిబిఐ విచారణలో వాళ్ళకి ఏం సహకరి ఇదే లెటర్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు కదా చూసిన తర్వాత. ఇప్పుడు ఎవరైతే బాధితుడు హత్య కాబడ్డాడో వాళ్ళ చిన్న అన్న, ఆయన బాత్రూమ్ నుంచి లేచొచ్చి బెడ్రూమ్లోకి వచ్చి లెటర్ రాసి మళ్ళీ అక్కడ పెట్టి వెళ్ళిపోయి మళ్ళీ బాత్రూంలో పడిపోతాడా? ఎట్లా రాస్తారు? ఎవరైతే బాధిస్తున్నారో దుండగులు ఎదురుగా ఉన్నారో వాళ్ళ ముందు లెటర్ రాస్తారా? ఇవన్నీ మాట్లాడిన వ్యక్తి మళ్ళీ ఆ లెటరే కావాలని ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నారు. ఇప్పుడు ఆ లెటరే కావాలని అడుగుతున్నాడు. అసలు ఈ లెటర్ కనుక అవినాష్ రెడ్డికే దొరుకుంటే ఏ గొడవ ఉండేది కాదండి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కథను నడిపేసుకునే వాళ్ళు. అక్కడ ఒక కీ రోల్ ప్లే చేశాడు ఈ కృష్ణారెడ్డి. అందుకని ఈ అవినాష్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఆయన్ని గ్రాప్ చేసేశారు అనే ఒక అనుమానం ఇక్కడ బలపడతా ఉంది. దానికి తోడు ఇప్పుడు ఆయన మీడియాలో ఇచ్చిన ఇంటర్వ్యూలు కావచ్చు, అసలు బాధితుడిని నేను సునీతారెడ్డి కాదని సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన వ్యవహారం అంతా చూస్తుంటే వెనక ఉండి ఎవరు నడిపిస్తున్నారు అనే అంశం ఒకటి క్లియర్ గా ఇక్కడ కనపడతా ఉంది. దాంతో పాటుగా ఈ కేసులు వీటన్నిటికీ గల కారణం ఏమిటి అని ఏమిటంటే దాన్ని ఇలాగా ఈ కేసు ఎంత దూరం ముందుకి ఉత్తుత్తినే నడుచుకుంటా పోతుందో అంత దూరం నడిపేసి చివరిలో ఏదన్నా కావాల్సి వచ్చినప్పుడు ఇలాంటి కొన్ని ట్రంప్ కార్డ్స్ ని పెట్టుకుంటారనమాట. ఆ ట్రంప్ కార్డుని వాడటం కోసం వీళ్ళని పెట్టుకుంటే ఇప్పుడు రామ్ సింగ్ మీద కేసు, లేకపోతే సునీతారెడ్డి మీద కేసు, రాజశేఖర్ రెడ్డి మీద కేసు అని అంటే అసలు పిఏ కృష్ణారెడ్డి మీద ఎందుకు కేసు పెట్టకూడదు? దాని విషయంలో మరి సిబిఐ ఆయన పాత్ర ఏమీ లేదు అని ఒకంత వాళ్ళు సమాచారం ఇచ్చినప్పటికీ కూడా ఇది మొత్తం జరిగిన దాని వెనకున్న దాచిపెట్టి